గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ప్రతి ఒక్కరికి. డ్యాన్స్ అనేది ఎవరి సొత్తు కాదు ఫ్రెండ్స్, మన సొత్తే. ఎవరైనా వేయచ్చు డ్యాన్సు. డ్యాన్స్ అనేది ఒక కళ ఫ్రెండ్స్. నేను చెప్పాలంటే డ్యాన్సు ఫస్ట్లో నాకు ఫ్రెండ్స్ చాలా నాకు కుదిరేది కాదు. ఎలా వేయచండి, అలా 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 ఎలా వేయాలి, మనం ఎందుకు వేయకూడదు, మనం ఎందుకు చేయకూడదు ఈ పని, మనం సాధించలేమనే పట్టుదలతోటి ఎన్నో కష్ట నష్టాలతోటి, ఎన్నో బాధలతోటి, ఎన్నో కటికెండలో కూడా లెక్క చేయకుండా, చలిని లెక్క చేయకుండా ఎన్నో అవంతరాలు ఎదుర్కొని, ఎన్నో బాధలను ఎదుర్కొని ఒక స్థాయికి వచ్చాను ఫ్రెండ్స్. కష్టపడితే ఏదైనా సాధ్యమే, కష్టపడకపోతే ఏది సాధ్యం కాదు. వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు కాదు ఫ్రెండ్స్. మనోధైర్యాన్ని మించింది మరొకటి లేదు ఫ్రెండ్స్. ఎవరేదో అన్నారు కానీ కాదు. దట్స్ ఏ ఛాలెంజ్. ఎవరైనా నేర్చుకోవచ్చు డ్యాన్స్ అనేది, ఎవరైనా నేర్చుకోవచ్చు, చూసైనా నేర్చుకోవచ్చు. మనకే ఆలోచన వస్తుంది ఫ్రెండ్స్. ప్రశాంతమైన ప్లేస్లో ముందుకెళ్ళాలి. ప్రశాంతమైన ప్లేస్లో వెళ్తే దేవుడికి ముందుగా దేవుడిని నమస్కరించుకొని, ఏ దేవుడైనా సరే ఆ దేవుడిని నమస్కరించుకొని మనం పని మొదలెడితే గ్యారెంటీగా సక్సెస్ అవుతాం. రోజులు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు, కానీ సక్సెస్ గ్యారెంటీ ఫ్రెండ్స్. డ్యాన్స్ అనేది ఎవరి సొత్తు కాదు ఫ్రెండ్స్, మన సొత్తే. డ్యాన్స్ రకరకాలుగా వేయచ్చు. కాళ్ళు ఆడించుకుంటూ వేయచ్చు, ఎట్ట తల ఆడించుకుంటూ వేయచ్చు, ఎట్ట ఫ్రెండ్స్. ఇంకొక మాట, యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు నేను కాదు, ప్రతి ఒక్కరూ వయసుతోటి సంబంధం కాకుండా, నేను కామెడీకి అనుకోకుండా ఫ్రెండ్స్. ఇలా మనం మాట్లాడేటప్పుడు మ్యూజిక్స్ పెట్టద్దు ఫ్రెండ్స్, కాపీరైట్స్ వస్తాయి యూట్యూబ్లో. నేను చెప్పేది అది. మన వీడియోలు మనం చూడకూడదు ఫ్రెండ్స్. మన వీడియోలు మనం చూడకూడదు. మనం చూస్తే వ్యూస్, సబ్స్క్రైబర్స్ పెరగరు. అది యూట్యూబ్ ఛానల్లో తెలిసిన వాళ్ళ ద్వారా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఈమెయిల్ నెంబర్ అంటే మీ పేరు, ఫోన్ నెంబరు ఉంటే సరిపోతుంది. అది ఈమెయిల్ నెంబర్ కన్నా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది నేను చెప్పేది ఫ్రెండ్స్. ఇంకొక మనవి, పొరపాటు మన ఫోన్ పోతే మన ఈమెయిల్ నెంబరు, మన ఫోన్ నెంబరు, పేరు అయి ఉంటే మనం వెంటనే మనం సిమ్ తెచ్చుకుంటే ఆ నెంబర్ కాదు సిమ్ వెంటనే వచ్చేస్తుంది. మీ ఫోన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు ఫ్రెండ్స్. అంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్కి ఇచ్చుకోండి ఫ్రెండ్స్. మంచి చెడులు కలిగేకే మనిషి సార్ ఫ్రెండ్స్. మనం ఎంతోమందిని చూస్తున్నాం ఫ్రెండ్స్. పట్టుదల పడితే దాన్ని విడవకూడదు. ఒకటి సాధించిందాక ఏదైనా మంచి పని, డ్యాన్స్ వేయడం మంచి పని, కామెడీ చేయడం మంచి పని, అంతేగాని దాన్ని హేళనగా తీసుకోకూడదు ఫ్రెండ్స్. ప్రపంచంలో ఎంతోమంది నివసిస్తున్నారు. ప్రతి ఒక్కరూ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, నా వీడియోలు చూసేవారు, చూడవారు కూడా ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యంతో చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీ మంచి కోరుకుంటేనే నేను ఉండగలను ఈ భూమి మీద. మీరే నా దేవుళ్ళు, దేవతలు. మనిషి రూపంలో వస్తాడు ఫ్రెండ్స్. మన ఇంటి దగ్గరికి దేవుడు పంపిస్తాడు. దేవుడు లేడని నేను కించపరచలేదు ఫ్రెండ్స్. యేసుప్రభు అవ్వచ్చు, శ్రీడి సాయిబాబా అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, పార్వతి అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, ఏడుగంటల స్వామి అవ్వచ్చు, కుమారస్వామి గారు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు సార్ ఫ్రెండ్స్. ఏంటి కామెడీగా మాట్లాడుతుందో ఈయన అనుకోవచ్చు ఫ్రెండ్స్. కామెడీ కాదు ఫ్రెండ్స్. ఇంకొకటి ఫ్రెండ్స్, మనం కాపీరైట్స్ రాకుండా చూసుకోవాలి. మనం చేసిన వీడియో కాపీరైట్స్ వస్తే వెంటనే తీసేయండి ఫ్రెండ్స్. లేకపోతే స్ట్రైక్ రేట్ పడుతుంది. ఏం పడుతుంది? స్ట్రైక్ రేట్ పడకుండా ఉండాలంటే మనం చేసిన వీడియోని చూసుకుంటే, కాపీరైట్స్ పడకుండా ఉంటే ఉంచేయండి ఫ్రెండ్స్. కాపీరైట్స్ పడితే తీసేయండి. ఎలా మాట్లాడితే కాపీరైట్స్ ఎట్టి పరిస్థితులు 100% రావు ఫ్రెండ్స్. మీరు ముఖం చూపించుకుంటానే చేయండి ఫ్రెండ్స్. ఏదో యూట్యూబ్లో చాలామంది ముఖం చూపించకుండా చేస్తారంటారు, కానీ 100% మానిటైజేషన్ డబ్బులు ఖచ్చితంగా మనకి ఎక్కువ వ్యూస్ వచ్చినా, మంచిగా డబ్బులు రావాలంటే ముఖం చూపిస్తేనే ఎక్కువ డబ్బులు వస్తాయి. దానికి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. మనది యూట్యూబ్ ఆహ్వానిస్తుంది, మన వీడియోలు తీసుకుంటుంది, ఎంతోమందికి పంపిస్తుంది. మనం ఒక వీడియో తీసిన తర్వాత ఫ్రెండ్స్ చాలా సేపు చూడకూడదు. ఒక రోజు అలా చూడుకుంటే మంచిది. తెల్లారి చూసుకుంటూ వెళ్ళాలి, ఎక్కువ సేపు చూడకూడదు. అది ఫ్రెండ్స్ నేను చెప్పేది. యూట్యూబ్లో తెలుసుకున్న అనుభవం ఫ్రెండ్స్. ఒక అనుభవం గల ఆవిడ చెప్పింది ఫ్రెండ్స్. ఆమె పేరు ఏమిటో నాకు తెలుసు ఫ్రెండ్స్. చాలా మంచి ఆవిడ నాకు ఈ మంచి దారిని నాకు చూపించింది ఫ్రెండ్స్. ఎన్నో నాకు ఫస్ట్లో 10, 20, 50, 30, 40, 50 ఇస్తే కానీ ఒక 1000 వ్యూస్ వచ్చాయి ఒక్కదానికి. దేనికన్నా 1000, 2000 అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 20 తీస్తే కనీసం 10, 15
ఒక 10 సగమైన వేలు దాడుతున్నాయి ఫ్రెండ్స్ వ్యూస్. అది 1-2 వీడియోలు తీయమంటారు ఫ్రెండ్స్. 1-2 వీడియోలు చూస్తే ఎవరు చూస్తారు? ఆ 1-2 వీడియోలతో వెళ్ళిపోతాం. 10 రాని, 20 రాని, 50 రాని, 10-20 వచ్చినాడు కూడా అలానే సంతోషించాలి. ఇవాళ ఎక్కువ వచ్చినాయని మనం వ్యూస్ ఎక్కువ వచ్చినాయని మనం గర్వపడకూడదు ఫ్రెండ్స్. నాకు గర్వం అంటే ఎక్కువ ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. నిగర్విలాగా ఉండాలి మనిషి. బ్రతికినంత కాలం ఎంత ఎదిగినా ఒదిగినతనం ఉండాలి. నిగర్విలాగా నిష్కల్మషమైనటువంటి మనసు గలవాడై ఉండాలి. ఇలా మహానుభావులు సినిమా యాక్టర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికైనా సరే గర్వం అనేది చూపించరు. నెగర్విలాగా చక్కగా ఉంటారు. చేతనైతే సహాయం చేస్తారు, ఎవరికి కీడు చేయరు. నెంబర్ 1 ఆ పొజిషను. ప్రతి ఒక్కరూ సహాయం చేస్తూనే ఉంటారు. తల తోసిన సహాయం, కీడు చేయకుండా ఉంటే చాలు ఫ్రెండ్స్. అది మనిషికి కావాల్సింది. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. మనం అనుకున్నది సాధించాలంటే ఎన్నో బాధలు, భయాలు ఎన్నో అనుభవించాలి ఫ్రెండ్స్. మనిషి చనిపోతామే, మనకు వయసు వచ్చింది, మనం డ్యాన్స్ చేయలేమే అనేది మనసులో ఉండకూడదు. 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు వచ్చినా డ్యాన్స్ చేయొచ్చు. ఏంటి పిచ్చి మాటలు మాట. నిజంగా ఫ్రెండ్స్, మనకు ఆత్మధైర్యం అనేది ఉంటే గ్యారంటీగా సక్సెస్ అవుతాం. చనిపోయే వరకు మనిషి ఎవరుండే ఫ్రెండ్స్. నాకు ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చిందని దాన్ని కూడా లెక్క చేయకూడదు ఫ్రెండ్స్. అదే పోతుంది రోగం. చనిపోతే పోతాం. మనం అనుకున్న సాధించాలి. ఒక మంచి పని చేసి వెళ్ళాలి. కనీసం ఒక మంచి పని, ఒక చిన్న సహాయం, అదే నా ఆరాధన ఫ్రెండ్స్. ఇవాళ కోటీశ్వరునైనా, వికారినైనా, ఎట్టన్నావునే నా డ్యాన్స్ నేను వెళ్ళను ఫ్రెండ్స్. చనిపోయే వరకు వేస్తాను. నాకు అవార్డులు వచ్చినా రాపోయినా ఏదైనా సరే నా డ్యాన్స్ చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఏమైనా తప్పిదాలు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. డ్యాన్స్ మాస్టర్లు అంత గొప్పవాడిని కాదు ఫ్రెండ్స్. నేను సొంతగా నేర్చుకున్నాను ఫ్రెండ్స్. కొండ కోనల్లో, చెట్టు పుట్టల్లో కింద పొరలాడుతూ ఎన్నో 1000 ప్రజాయసాలతోటి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ రోజున కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ అంటే ఎవరైనా చెప్తారు ఫ్రెండ్స్. కొండపల్లి సత్యనారాయణ డ్యాన్స్ అంటే యూట్యూబ్ ఛానల్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దయచేసి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మొట్టమొదటిగా ఆ తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరుంటేనే నేను ఉంటాను, మీరు లేనిదే నేను లేను. ప్రతి మనిషి 0 నుంచి హీరోలాగా ఎదగాలంటే ఎప్పుడు ఒదిగి ఉండాలి ఫ్రెండ్స్. మనకి ఇలా తగ్గినాయి అని కుంగిపోకూడదు ఫ్రెండ్స్. ముందుకెళ్తూనే దూసుకెళ్తూనే ఉండాలి ఫ్రెండ్స్. మనం షార్ట్స్ వీడియోస్ చేసిన తర్వాత ఒకసారి వెయిట్ లిస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మన వీడియోలో వెయిట్ లిస్ట్ వస్తుంది. దాన్ని ఏం చేయాలి? మనం వెంటనే తీసేయాలి. వెయిట్ లిస్ట్ ఉంటే ఏమవుతుంది? స్ట్రైక్ రేట్ పడుతుంది. ట్రాలింగ్ వీడియోస్ కూడా చేయకూడదు ఫ్రెండ్స్. ఒక దేశాన్ని గురించి, ఒక మతాన్ని గురించి, ఒక కులాన్ని గురించి, ఒక దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడటమే ట్రాలింగ్ వీడియోస్. అలా చేయొద్దు ఎవరు. ఒక ట్రాలింగ్ వీడియోస్ చేసి మానిటైజేషన్ అయి మీకు డబ్బులు బాగా వస్తున్నా ఎప్పుడైనా మీ మానిటైజేషన్ అయినా సరే మీ ఛానల్ తీసేస్తారు ఫ్రెండ్స్. మీ మీద కేసేస్తే ఛానల్ మొత్తం పోతుంది, డిలీట్ అవుతుంది. అందుకని ఎవరిని గురించి కూడా ఎదుటి వారి మంచి చెట్లతో నిమిత్తం లేదు ఫ్రెండ్స్. నీకు చేతనైతే సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ ప్రతివాడికి, మంచి వాళ్ళకి, చెడ్డవాళ్ళని, మంచి చెడు అనేది మనిషిని బట్టి, మన మనసుని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. అంతేగాని అందరూ మంచివాళ్ళే, అందరూ చెడ్డవాళ్ళే. ఎవరు మంచి, ఏది చెడు, ఏది మంచి? నో ఫ్రెండ్స్, తప్పు. ప్రతివాడు మంచివాడే. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మనిషి చెడ్డగా మారతాడు. వాడిని రౌడీ అంటే ఇంకా రౌడీగా మారతాడు. అట్లా కాదు బాబు పెట్టని మనం ఆ రౌడీని ఏం చేయాలి? మంచిగా మార్చుకోవాలి. అది మనలోనే ఉంది. వాడు మనిషి కాదా? వాడు అన్నం తినడా? వంబు బందిపోటురా అంటారు. బందిపోటు మనిషి కాదా ఫ్రెండ్స్? ఎందుకు మారారు ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరు మారతారు. మనిషి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అలా ఏమవుతుంది? ఒక రౌడీగా, ఒక గూండాగా, ఒక ఒక ఇదిలాగా తయారవుతాడు. ఆ సైకాలజికల్ అనేది తెలుసుకోగలిగితే, మనం వాడిని మార్చగలిగితే అదే మనకు ధన్యం. మంచివాడిగానే ఉంటాడు అనుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళని మనం మార్చాలి సమాజంలో. తాగుమూతని అనకూడదు ఫ్రెండ్స్. వాళ్ళు తాగబాకు, మంచిది బాబు, నువ్వు తాగబాకురా, నీకు మంచిదని చెప్పాలి. అంతే నేను చెప్పేది. నేను తాగే వాళ్ళని తాగొద్దు అన్నాను, తాగని వాళ్ళనే తాగమని చెప్పను సార్ ఫ్రెండ్స్. అది మీ ఇష్టం. మనం దాని మీద వేసి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అందరికీ తెలుసు ఏమని, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం, మందు త్రాగటం ఆరోగ్యానికి హానికరం. తెలుసుగా ఫ్రెండ్స్. అయినా తెలిసినా సరే ఈనాడు జనరేషన్ యువత ఎంతోమంది పాడైపోతున్నారు ఫ్రెండ్స్.
అది నేను అనేది. మందుకు దూరంగా ఉండండి ఫ్రెండ్స్, మీ ఆరోగ్యం చెడగొట్టుకోబండి. నన్ను ఏమన్నా సరే నేను మంచిగా చెప్తాను, చెడు చెప్పను, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. తాగేవాడు చెడ్డవాడా, తాగినవాడు మంచివాడని నేను చెప్పను. తాగేవాడు మంచివాడు అవ్వచ్చు, కాదంట్లా. తాగినవాడు చెడ్డవాడు అవ్వచ్చు. అది తాగేవాడు తాగినవాడు అని కాదు, వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వేస్తారు. మనమందరం కలిసి మందు మానేసాం అనుకోండి ఫ్రెండ్స్, యువత కూడా. మందు ఎలా తయారు చేస్తుంది గవర్నమెంట్? మరి మనలోనే ఉంటుంది. మనలో మార్పు రావాలి, మనలో చైతన్యం రావాలి, మనం ముందుకెళ్ళాలి, మనం మనిషిగా పుట్టి ఏదైనా మంచి పనులు సాధించాలి. అది నేను చెప్పేది ఫ్రెండ్స్. ఏమైనా తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్. ఇందులో ఉన్నట్లుగా మాట్లాడతాను ఫ్రెండ్స్, అదే నాకు ఇష్టం. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఇదే నా మనవి ఫ్రెండ్స్. కొండపల్లి సత్యనారాయణ డ్యాన్స్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మొదటిగా చూసిన ఆ తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఒక్క సంవత్సరంలో మామూలు వీడియోల ద్వారా 4000 గంటలు రావాలి ఫ్రెండ్స్. 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, అప్పుడు మనది మానిటైజేషన్ అవుతుంది ఫ్రెండ్స్. లేకపోతే 3 నెలల్లో షార్ట్స్ వ్యూస్కి 1 కోటి వ్యూస్ రావాలి ఫ్రెండ్స్. 1000 మంది సబ్స్క్రైబర్ ఉండాలి. ఈ విధంగా అయినా మన మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అవుతూనే మనకు డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. మన వీడియోలు మనం చూసుకోకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన వీడియోలు మనం చూడకూడదు. అలా పెట్టేసాం, ఇలా తీసేసాం. చూసుకోవాలంటే బారు గబగబ చూసుకొని వదిలేయాలి. ఎక్కువసేపు చూడకూడదు, అలా చూసుకుంటూ వెళ్ళాలి. అది మీరు చేయాల్సిన పని. గుర్తుందా ఫ్రెండ్స్? ఎవరైనా అది గుర్తు ఫ్రెండ్స్, మనలోనే ఉంటుంది. మనం ప్రేమగా ఉందాం, అందరినీ ప్రేమిద్దాం, మానవత్వం, దానవత్వం, కరుణ, దయ కలిగి ఉందాం. ఉంటాను ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్. మీ అంత గొప్పవాడిని కాదు ఫ్రెండ్స్, నేను మామూలు మనిషిని.